హాయ్ అండి. అందరికీ శ్రావణ మాస మొదటి శుక్రవార శుభాకాంక్షలండి. మరియు నాగపంచమి శుభాకాంక్షలండి. ఈరోజు ఆగస్టు 9 శుక్రవారం అండి. ఈ రోజుకి 2 విశేషతలు ఉన్నాయండి. ఒకటి శ్రావణ శుక్రవారం మొదటి వారం అండి. ఇదైతే ఆడవాళ్ళకి ప్రత్యేకమైన రోజు అండి. అది కాకుండా ఇంకో విశిష్టత కూడా ఉందండి. నాగపంచమి అండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన, జంట నాగులకు అభిషేకం చేసిన, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించిన, ఆయనకు సంబంధించిన స్తోత్రాలు చదువుకున్న, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఏ పని చేసినా ఈరోజు చాలా చాలా మంచి జరుగుతుందండి. అంత మంచి రోజండి. చాలామంది కాలసర్ప దోషాలు, రాహుకేతువులతో ఇబ్బందులు, ఇలా రకరకాల దోషాలతో ఉంటారు కదండి. ఏ పని చేసినా కలిసి రాకపోవటం, ఇలాగా అంటే ఇదంతా కాలసర్ప దోష ప్రభావం వల్ల ఉంటుందండి. రాహుకేతుల వల్ల ఉంటుందండి. ఇలాగా ఈరోజు గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఒకవేళ అభిషేకం చేయించుకోలేని వారు ఇంటి దగ్గరే దండం పెట్టుకుని, పూజ అది చేసుకుని దండం పెట్టుకుని, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక 9 నామాలు ఉన్నాయండి. అవి జపించుకున్నా చాలా మంచి జరుగుతుందండి. నేను ఈరోజు అయితే ఇంటి దగ్గరే ఉన్నానండి. తనైతే డైలీలా పూజ చేసుకుంటుందండి మా ఇంట్లో. ఈరోజు తను కూడా కొంచెం నాగపంచమి మంచి బాగుంటుందండి, మీరు కూడా కొంచెం దండం పెట్టుకోండి ఈరోజు అని చెప్పిందండి. సర్లే బాగుంటుందని చెప్పి నేనైతే ఇలాగా దేవునికి పూజ చేసుకుంటున్నానండి. ఆవిడంతా చేసేసుకుంది. తర్వాత నేను దేవునికి అలా ధూపం వేసి, అలా ధూపం వేయడం కూడా చాలా మంచిదండి. శుక్రవారం, మంగళవారం కంపల్సరీ ఇంట్లో ధూపం అనేది వేసుకోవాలండి. చాలా చాలా మంచిదండి. అది నెగిటివ్ ఎనర్జీని అంతా పోగొడుతుందండి. ఇంట్లో కూడా చాలా సుఖ సంతృప్తితో ఉంటామండి. ఏమన్నా చెడున్నా బయటకు పంపేస్తుందండి. నేను ఫోన్ తీసుకుని ఆ 9 నామాలు ఉన్నాయండి, అవి మామూలుగా చదువుకుంటున్నానండి. అది అలా చెప్పుకున్నా చాలా మంచిది, దోషాలు ఉంటే పోతాయి అన్నారని చెప్పి మొబైల్లో ఉన్నాయండి అవి. నేను అలాగా ఆ నామాలని చెప్పుకుంటున్నానండి. ఈ 9 నామాలు ఇలా చెప్పినా చాలా మంచి జరుగుతుందండి. కాలసర్ప దోషంతో బాధపడే వారందరూ ఇలా ఈ వీడియో చూసి ఇలా చెప్పుకున్నా చాలా మంచి జరుగుతుందండి. అవి 12 ఉన్నాయండి. 12 అండి. 1 అనంత, 2 వాసుకి, 3 శేష, 4 కమలం, 5 కంబల, 6 కర్కోటక, 7 అశ్వత్థార, 9 ధృతరాష్ట్ర, 10 శంఖపాల్, 10 కాళియ, 11 తక్షక, 12 పింగళ. అనంత, వాసుకి, శేష, కమలం, కంబల, కర్కోటక, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళియ, తక్షక, పింగళ. ఇలాగ ఈ నామాలను అయితే నేను మొబైల్లో చూసి చదువుకున్నానండి. ఇలా మనం డైలీ పూజ అయితే చేసుకుని శుక్రమంగళంలో ధూపాలు అయితే వేసుకోవాలండి. చాలా మంచి జరుగుతుంది. దానివల్ల మనకి ఏమన్నా కష్టాలు ఉన్నా ఇలా వేయగానే మనకి చాలా నెగిటివ్ అనేది కంపల్సరీ వస్తుందండి. మనకు మనసు కూడా ధైర్యంగా ఉంటుందండి. మనం ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా ఇలాగ దైవనామస్మరణ అనేది చేసుకోవాలండి. నేనైతే రోజు చేయను, కానీ ఇలా ముఖ్యమైన రోజులప్పుడు మాత్రం కంపల్సరీ ఇలాగ దేవుడికి అయితే నమస్కరించుకుంటానండి. వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి. ఉంటానండి. నమస్తే అండి. మరి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.